హలో గైస్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను డాటెడ్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటికి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా మొత్తం కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోలో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ నేను థ్రెడ్ తీసుకున్నాను కదా, ఇలా ఒక బుక్ చుట్టూ ఒక 15 స్ట్రాండ్స్ అనేవి చుట్టుకుంటూ తీసుకున్నాను. చూడండి, వాటి పల్చన్ అనేవి ఇగోండి ఈ మాత్రం రావాలి. నేను తీసుకునేది అయితే 15 స్ట్రాండ్స్. మీరు మరీ పెద్ద బుక్ తీసుకుంటే అవి ఇంకా తక్కువే పడతాయి. కాకపోతే ఇలాంటి చిన్న బుక్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ మీరు తీసుకున్న థ్రెడ్ని ఇట్లా ఫ్లాట్గా గమ్ రాసుకొని ఫ్లాట్గా చేసేయాలి. అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ B7000 గమ్ ఎందుకు అంటిస్తున్నానంటే, ఈ మెటల్ బ్యాంగిల్స్కి ఫ్యాబ్రిక్ గ్లూ అంత ఈజీగా అంటుకోదండి, టైం పడుతుందనమాట. ఇలాగా B7000 అయితే ఈజీగా అంటుకుంటుంది. ముందు గమ్ పెట్టేసి ఎక్స్ట్రా ఏదైనా గమ్ ఉంటే చేత్తో అట్లా అట్లా ఒత్తి ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకుంటే మనకి ఈజీగా అంటిపోతుందనమాట. అండ్ ఇంతవరకు గ్రీన్ చూపించాను కదా, అది నాకు కరెక్ట్గా వస్తుందో కనిపిస్తుందో లేదా వైబ్రెంట్గా ఉంటుందో లేదని చెప్పేసి ఇప్పుడు పింక్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను థ్రెడ్ ఎలా చుట్టుకుంటున్నాను. థ్రెడ్ మధ్యలో డాట్స్ అన్నీ తప్పిస్తూ నేను చుట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇగోండి, ఇలా మీరు చుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా బ్యాంగిల్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి థ్రెడ్ చుట్టుకున్నాక, మెటల్ బ్యాంగిల్స్ అయితే. వీటిలో ఉన్న ఓన్లీ ఒకే ఒక్క కాన్ ఏంటి అంటే, ఆ పూసలు ఉన్నాయి చూసారా పైన డాట్స్, అవి గుచ్చుకుంటాయి అన్నమాట. మనం కేర్ఫుల్గా లేకపోతే మన చేయి వచ్చేసి కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. అండ్ థ్రెడ్ అనేది నేను అలా ఊరికే పడేస్తే మొత్తం ఇల్లంతా కంగాలైపోతుందని చెప్పేసి ఇలా బాక్స్లోని స్టోర్ చేసుకొని తర్వాత పడేస్తానమాట. అండ్ ఇక్కడైతే మాత్రం నేను ఫ్యాబ్రిక్ గ్లూనే వాడతాను, ఎందుకంటే థ్రెడ్ పైనే కాబట్టి. అండ్ సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకోసారి కూడా గ్లూ అనేది రాసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవి మెటల్ బ్యాంగిల్స్ కదా, మనకి చాలా ఈజీగా అంటే మనం సెక్యూర్గా పెట్టలేదు అనేసి అంటే ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనం పెట్టినప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇగోండి, మనకైతే ఈ ప్రాసెస్లో బ్యాంగిల్స్ అనేవి అయితే ఫినిష్ అయిపోయాయి. నాకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ అయితే ఒక 10 కలర్స్ అనేవి చేయించుకున్నారనమాట. అంటే ఒక సెట్కి 2 కలర్స్ వచ్చేలా చేయించుకున్నారంటే ఒక సెట్లో 12 బ్యాంగిల్స్ ఉంటాయండి. సో 6 బ్యాంగిల్స్ వచ్చేలా చేయించుకున్నారనమాట. చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి బ్యాంగిల్స్ మన దగ్గర ఉంటే ఏ శారీ మీదకైనా సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. అండ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట మాత్రం చాలా బాగున్నాయండి. నాకైతే ఆల్రెడీ మా ఫ్లాట్లో వాళ్ళే 2 ఆర్డర్ ఇచ్చేసారనమాట. ఒకరికి 4 సెట్లు కావాలని, ఇంకొకరికి 3 సెట్స్ కావాలి అని చెప్పేసి. సో ఆర్డర్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. శ్రీవాణి గారికి అయితే ఆర్డర్ చాలా బాగా నచ్చిందంట. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా నాకు ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.